చట్టం ఎవరికీ చుట్టం కాదు, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్న చంద్రబాబు. గత ప్రభుత్వం తీవ్ర నష్టపరిచింది, నిస్సహాయంతో జనం రోడ్ల మీదకొచ్చారన్న పవన్. ప్రకాశం జిల్లాలో వైసీపీ సమావేశం, పార్టీ నేతలతో జగన్ సమీక్ష. తెలంగాణలో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు బహిష్కరించిన బీఆర్ఎస్. సిపిని కలిసిన మంచు మనోజ్, పోలీసులు అంటే గౌరవం ఉందన్న విష్ణు. ఆసుపత్రిలోనే మోహన్ బాబు, డిశ్చార్జికి సమయం పడుతుందన్న వైద్యులు. పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదు, రేషన్ బియ్యం మాయంపై దర్యాప్తు. ఎంపీ అవినాష్ రెడ్డికి బిగిస్తున్న ఉచ్చు, రాఘవరెడ్డి విచారణలో కీలక విషయాలు. కాజీపేట రైల్వే స్టేషన్ పూర్తి చేస్తాం, లోక్సభలో అశ్విని వైష్ణవ్. యాదాద్రిలో వైభవంగా గిరి ప్రదక్షిణ, వేలాదిగా పాల్గొన్న అయ్యప్ప స్వాములు. ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం, స్థానికులను అప్రమత్తం చేసిన అధికారులు. కోనసీమ జిల్లాలో దారుణం, యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన ఆక్వా రైతులు. అధికారుల కబంధ హస్తాల్లో పర్యాటక రంగం, నిజామాబాద్లో ఫ్లెక్సీల కలకలం. రేపు జమిలీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, పార్లమెంటు ముందుకు బిల్లు. పార్లమెంట్లో అదానీ అంశంపై నినాదాలు, రాజ్యసభ చైర్మన్పై అభిశంసనను తోసిపుచ్చిన కేంద్రం. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ. సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు, ప్రత్యేక విమానంలో చేర్చిన విదేశాంగ శాఖ.